వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో యూరిన్ ఫార్మేషన్ గురించి చూద్దాం. యూరిన్ ఫార్మేషన్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే దానిపైనే మనము ఈ వీడియోలో మెయిన్గా ఫోకస్ చేద్దాం. ఫస్ట్ యూరిన్ అంటే ఏంది అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్, సర్టెన్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వేరియస్ వేస్ట్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ సిస్టమ్. అంటే బ్లడ్ సిస్టమ్ నుంచి ఏదైతే అన్వాంటెడ్ ఎలక్ట్రోలైట్స్ కానీ వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ ఫిల్టర్ అవుతుందో దాన్ని మనము యూరిన్ అని అంటాం. ఈ యూరిన్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే కిడ్నీస్లో మనము నెఫ్రాన్స్ అనేటివి చూస్తాం. ఈ నెఫ్రాన్స్ అనేటివి ఫంక్షనల్ యూనిట్స్ అనమాట. ఈ ఫస్ట్ మనము ఏ స్టెప్స్లో యూరిన్ ఫామ్ అవుతుంది అనే దానికంటే ముందు మనము ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్ చూడాలి. ఎందుకంటే ఇదే ఫంక్షనల్ యూనిట్. అంటే ఈ నెఫ్రాన్లో జరిగే ఆ ప్రాసెస్ని బట్టే మనకు యూరిన్ అవుట్పుట్ అనేది ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు ఫస్ట్ రెండు ఆర్టీరియోల్స్ కనిపిస్తుంది. ఫస్ట్దేమో ఎఫెరెంట్ ఆర్టీరియోల్, సెకండ్దేమో ఈఫెరెంట్ ఆర్టీరియోల్. ఎఫెరెంట్ ఆర్టీరియోల్ ఏం చేస్తారంటే అన్ఫిల్టర్డ్ బ్లడ్ని తీసుకొస్తుంది అనమాట ఇక్కడికి నెఫ్రాన్కి. తర్వాత ఈఫెరెంట్ ఏం చేస్తారంటే ఫిల్టర్డ్ బ్లడ్ని మళ్ళీ బయటికి అంటే వేరే పార్ట్స్కి తీసుకుపోయేదేమో ఈఫెరెంట్ ఆర్టీరియోల్. నెక్స్ట్ గ్లోమరులస్. ఈ గ్లోమరులస్ అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అనమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఫిల్ట్రేషన్కి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ హార్ట్ నుంచి పంప్ అవుతుందో కిడ్నీకి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ గ్లోమరులస్కే ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఈ గ్లోమరులస్ని సరౌండ్ చేసుకుంటూ ఒక ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. దాన్ని మనము బౌమెన్స్ క్యాప్సుల్ అనుకుంటాం. దాని తర్వాత మనకు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్ అనేది ఉంటుంది. దాని తర్వాత యూ షేప్లో ఉండే లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది. దాని తర్వాత డిజిటల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్, లాస్ట్కి కలెక్టింగ్ ట్యూబ్స్ ఆర్ కలెక్టింగ్ డక్ట్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి ఈ నెఫ్రాన్లో. ఒక్కొక్క పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ తర్వాత మనము క్లియర్గా స్టెప్స్లో మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. ఫార్మేషన్ స్టెప్స్కి వచ్చేసరికి మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదేమో గ్లోమరులార్ ఫిల్ట్రేషన్, సెకండ్దేమో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, థర్డ్దేమో ట్యూబులార్ సీక్రెషన్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనము గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ గురించి చూద్దాం. ఎప్పుడైతే అన్ఫిల్టర్డ్ బ్లడ్ ఎఫెరెంట్ ఆర్టీరియోల్ నుంచి గ్లోమరులస్కి ఎంటర్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే యూస్ఫుల్ కెమికల్స్ ఇంకా డిజాల్వ్డ్ వేస్ట్ మెటీరియల్స్ ఏమవుతాయంటే ఆస్మోసిస్ ఆర్ డిఫ్యూజన్ త్రూ బౌమెన్స్ క్యాప్సూల్కి ఎంటర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. యూస్ఫుల్ కూడా ఫిల్టర్ అయిపోతాయి. దాన్ని మనము గ్లోమరులార్ ఫిల్ట్రేట్ అంటాం. గ్లోమరులార్ ఫిల్ట్రేట్లో ఏమేమి ఉంటాయంటే వాటర్ ఉంటుంది, వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎక్సెస్ సాల్ట్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది అండ్ అదర్ కెమికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఫిల్ట్రేట్లో మనకు కంపోజిషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఈ ఒక కంపోజిషన్ పైన కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్. దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే టోటల్ రేట్ ఆఫ్ ఫిల్ట్రేషన్ ఆఫ్ ద గ్లోమరులస్. అంటే గ్లోమరులస్ ఎంత ఫిల్ట్రేట్ చేస్తుంది అనే దాని గురించి డిఫైన్ చేసేదే ఈ జిఎఫ్ఆర్. నార్మల్గా 125 ml ఆఫ్ ఫిల్ట్రేట్ పర్ మినిట్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఒక అవర్కి కన్సిడర్ చేసుకుంటే 7.5 లీటర్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది ఫిల్ట్రేషన్ జరిగితే 180 లీటర్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఒక రోజుకి. అంత మనము ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎందుకని 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ కానీ వాటర్ని కానీ ఎందుకు ఎక్స్క్రీట్ చేసలేమంటే నెక్స్ట్ స్టెప్లో మనం దాని గురించి డిస్కస్ చేస్తాము. ఈ డౌట్ని మనము దాంట్లో స్టెప్స్లో మనకు క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్. ఎట్లా డిఫైన్ చేయాలి రీఅబ్జార్ప్షన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అవుట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్స్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ క్యాపిలరీస్ లొకేటెడ్ అరౌండ్ ద ట్యూబ్యూల్స్. అంటే ఈ బ్లడ్ క్యాపిలరీస్లోకి ఈ సబ్స్టెన్సెస్ అనేటివి ఏవి రీనల్ ట్యూబ్యూల్స్కి అవుట్ సైడ్ ఉండే ఏవైతే ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో, ఏవైతే వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయో అవన్నీ రీఅబ్జార్బ్ అయిపోతాయి. ఎందులోకి అంటే బ్లడ్ క్యాపిలరీస్లోకి. ఆ సబ్స్టెన్సెస్ ఏవో చూసుకుంటే వాటర్, గ్లూకోజ్, తర్వాత న్యూట్రియంట్స్, సమ్ అయాన్స్ లైక్ సోడియము, ఇలాంటి అయాన్స్ కూడా మనకు రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ అనేది మెయిన్గా పీసీటీలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, తర్వాత డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత కలెక్టింగ్ ట్యూబ్యూల్స్, ఇలా డిఫరెంట్ పార్ట్స్లో కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద రీఅబ్జార్ప్షన్ అకర్స్ విత్ ఇన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అంటే 99% ఆఫ్ ది 180 లీటర్స్ ఆఫ్ వాటర్, అంటే మనం ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసినామో ఆ ఫిల్ట్రేట్ ఏదైతే 180 లీటర్స్ అనుకున్నామో ఒక రోజులో, దాంట్లో 99% ఆఫ్ వాటర్ అనేది విత్ ఇన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోనే రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ రీఅబ్జార్ప్షన్ ఎట్లా జరుగుతుంది, యాక్టివ్గానా ప్యాసివ్గా అంటే ప్యాసివ్గా. అంటే ప్యాసివ్ అంటే మనకు తెలుసు వితౌట్ ఎనీ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఆ రీఅబ్జార్ప్షన్ అనేది
పీసీటీలో జరుగుతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఆఫ్ ద రీఅబ్జార్ప్షన్ అకర్స్ విత్ ఇన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత సమ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్ కూడా రీఅబ్జార్బ్ అవుతుంది ఎందులో అంటే పీసీటీలోనే. బట్ ఇవి ఎట్లా రీఅబ్జార్బ్ అవుతాయని అంటే యాక్టివ్లీ, అంటే దీనికి ఈ న్యూట్రియంట్స్ని ఎప్పుడైతే రీఅబ్జార్బ్ చేసుకుంటే బ్లడ్ క్యాపిలరీస్ అక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత సోడియం అయాన్స్ అవి అన్ని డిఫరెంట్ అయాన్స్ అనేటివి పార్షియల్గా రీఅబ్జార్బ్ అవుతాయి, అంటే కంప్లీట్గా కావు. వెన్ కంపేర్ టు మనం ఇంతకుముందు న్యూట్రియంట్స్ అనుకున్నాం కదా, అవి కంప్లీట్గా ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్లోనే రీఅబ్జార్బ్ అయిపోతే పార్షియల్గా సోడియం అయాన్స్ తర్వాత డిఫరెంట్ అయాన్స్ ఎసెన్షియల్ అయాన్స్ అనేటివి పార్షియల్గా రీఅబ్జార్బ్ అయిపోతాయి. దాని తర్వాత ట్యూబులార్ సిక్రీషన్ గురించి చూద్దాం ఇప్పుడు. దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే సబ్స్టాన్సెస్ మూవ్ ఇంటూ ద డిస్టల్ అండ్ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద క్యాపిలరీస్, అంటే క్యాపిలరీస్లో ఉండే బ్లడ్ నుంచి ఆ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అనేటివి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి ఇంకా కలెక్టింగ్ ట్యూబ్యూల్స్లోకి ఎంటర్ కావడాన్ని ఆర్ సిక్రీట్ కావడాన్ని మనము ట్యూబులార్ సిక్రీషన్ అని మనము డిఫైన్ చేస్తాం. తర్వాత ఈ సిక్రీషన్ అనేది కంప్లీట్గా రీఅబ్జార్ప్షన్కి రివర్స్గా వర్క్ చేస్తుంది అనమాట. మనము రీఅబ్జార్ప్షన్ చూసుకుంటే సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద ట్యూబ్యూల్స్, కానీ ఇక్కడ సిక్రీషన్ చూసుకుంటే ఇంటూ ద ట్యూబ్యూల్స్ అనమాట. అసలు ఈ సిక్రీషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్ డిఫ్యూజన్ త్రూ ద మెంబ్రెయిన్, అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూ కూడా జరుగుతుంది. దాని తర్వాత డిఫ్యూజన్ మెకానిజంలో కూడా మనకు ఈ ట్యూబులార్ సిక్రీషన్ అనేది జరుగుతుంది. తర్వాత అసలు ఎందుకు జరగాలి ఈ సిక్రీషన్ అంటే మన బాడీలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ ట్యూబులార్ సిక్రీషన్ అనే స్టెప్పే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైతే ఎసెన్షియల్ అయాన్స్ ఉన్నాయో యాసిడ్ బేస్ బ్యాలెన్స్కి వాటిని సిక్రీట్ చేయడం కానీ తర్వాత ఎలిమినేట్ చేయడం కానీ ఈ స్టెప్లోనే మనము చూస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అయాన్, తర్వాత పొటాషియం అయాన్స్, తర్వాత అమోనియా, ఇలా డిఫరెంట్ అయాన్స్ని ఇది సిక్రీట్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకు ఏదైతే అన్వాంటెడ్ డ్రగ్స్ కూడా ఉంటాయో వాటిని మన బాడీలో నుండి ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ ట్యూబులార్ సిక్రీషన్ అనే స్టెప్పే ఇంపార్టెంట్ అన్నమాట. అంతే, దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్. ఫస్ట్ ఇదేమో గ్లోమరులార్ ఫిల్ట్రేషన్, సెకండ్ ఇదేమో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, థర్డ్ ఇదేమో ట్యూబులార్ సిక్రీషన్. ఇందులో ఏమేమి జరుగుతాయనే ఒక ఐడియా మీకు వస్తే సరిపోతుంది. మీరంతా డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనే దాని గురించి మీకు ఐడియా రావాలి కాబట్టి ఈ వీడియో చేసిన. మీకు డెప్త్గా కావాలంటే మనము తర్వాత ఫ్యూచర్లో డైయూరిటిక్స్ క్లాసిఫికేషన్ గురించి చదువుతాం. అప్పుడు మీకు ఏ అయాన్స్ అనేటివి ఎక్కడెక్కడ డిఫ్యూజ్ అవుతాయి, ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, దాని తర్వాత ఏ అయాన్ యొక్క వర్క్ ఏంటి అనే దాని గురించి మనము క్లియర్గా మనం ఆ వీడియోస్లో చూసుకుంటాం. కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఇంకా సింప్లిఫై చేసి ఈ వీడియోని చేసిన. థ్యాంక్ యూ సో మచ్.